ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని నమ్మిన బిడ్డలుగా, క్రైస్తవులముగా మనల్ని ఎవరైనా దూషించినప్పుడు, శపిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వారి దూషణ మాటలకు ప్రతిదూషణ మాటలు మాట్లాడాలా, లేదా మౌనంగా ఉండాలా అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి తలెత్తుతూ ఉంటుంది. అయితే పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 11-12 వచనాలు. వాని జోలికి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. ప్రియమైన వారలారా, ఎవరైనా మనల్ని శపిస్తూ ఉన్నప్పుడు మనము మౌనముగా ఉండడమే మంచిదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ శాపాలు నీకు మేలుగా మారవచ్చునని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఎవరైనా శపిస్తున్నప్పుడు మౌనంగా ఉందాము. ప్రభువు నుంచి మేలులు పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం.